పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో 50% రిజర్వేషన్ బీసీలకు కేటాయించాలని కోరుతూ బీసీ న్యాయ యాత్రను చేపట్టారు. జనగణనలో కుల గణన చేపట్టాలని, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ నుండి గన్ పార్క్ వరకు బీసీ న్యాయ యాత్రను కొనసాగించారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ యాత్రలో రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జనగణనలో కుల గణన చేయడానికి, కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశంలో ఐక్యమత్యంతో ఒక్కటై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, రైల్వే, ఎల్ఐసి, బిహెచ్ఈఎల్, బీడీఎల్, బ్యాంకింగ్, రక్షణ సంస్థలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయరాదని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పార్లమెంటులో ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. పై రెండు ప్రధాన డిమాండ్ల సాధనకై పార్లమెంటులో ఉన్న 34 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జులై నెలలో జరిగే పార్లమెంటులో విస్తృతంగా చర్చించాలని, ప్రభుత్వం దిగి రాకపోతే పార్లమెంటు సమావేశాలు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు పెట్టాలని, జనాభా గణనలో కులగణన చేసి బీసీల యొక్క విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 25% నుంచి 50%కు పెంచాలని, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, బీసీల బడ్జెట్ పెంచి ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు స్వయం ఉపాధి పథకాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ పాదయాత్ర, బీసీ యాత్ర, న్యాయయాత్ర పెట్టడం జరిగింది. దీనికి జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు భరత్, దేశ అధ్యక్షుడు భరత్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రధానంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయితే ఈ దేశంలో ఉన్న 56% జనాభాకు ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు. ఇప్పటికీ ఇంకా అన్యాయం జరుగుతూనే ఉన్నది. బలం ప్రజలంతా బీసీలే ఉన్నారు, కానీ అన్యాయం జరుగుతుంది. అందుకే ప్రజలను చైతన్యవంతం చేయాలి. అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీల వాటా బీసీలకు దక్కాలి. ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను, బ్యాంకులను, ఎల్ఐసిని, అనేక పెద్ద పెద్ద సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజ్ చేస్తుంది. ప్రైవేటైజ్ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు దద్దమ్మలకి ఇండ్లలో కూర్చొని దోషాలు తినుకుంటే కూర్చుంటే కాదు. ఈరోజు మన అస్తిత్వానికి, ఉనికికే భంగం కలుగుతున్నది ప్రైవేట్ రంగాన్ని విస్తరింపజేయడం వల్ల. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెట్టాలి. ప్రభుత్వ రంగం స్థానాలను ప్రైవేట్ చేయడానికే వీల్లేదు. వీటి మీద మనం అందరం పోరాటం చేయాలి. ఎంతో పోరాటం చేస్తేనే మనం ఇంత దూరం వచ్చినాం. ఇప్పుడు పోరాటం చేయకపోతే ముందు తరాలకు మరింత అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవస్థ మొత్తం అగ్రకుల ఆధిపత్యంలో ఉన్నది. అన్ని రంగాల లోపల వాళ్ళే ఆధిపత్యం ఉండి తమ గుప్పిట్లో పెట్టుకొని సమాజాన్ని శాసిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు వాళ్ళే, రాజకీయ రంగంలో వాళ్ళే. ఈ రంగాల లోపల మన వాటా మనకు దక్కాలి. అప్పుడే మనం అందరం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకులను మొన్న లెక్కలు తీసినాం, ఎవరెవరికి లోన్లు ఇచ్చిందని. మొదటి నుంచి బీసీ ఉద్యమాలలో స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఆఖరుకు ఎంప్లాయీస్ వరకు కూడా గత కొన్ని సంవత్సరాలుగా బీసీల పెరుగుదల, బీసీలకు న్యాయం జరగాలని ఆలోచన. ఎందుకంటే బడుగు బలైన వర్గాలలో ఎక్కువ శాతం ఉన్నదే బీసీలు. వాళ్ళకు న్యాయం చేయాలని ఆయన ఒక తపన, ఆ ఆలోచన గతంలో ఏ విధంగానైతే ఆలోచన చేశాడో దానికి అనుగుణంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతుల సమస్య తెలుసుకున్నాడు, నిరుద్యోగుల సమస్య తెలుసుకున్నాడు. అట్టడుగున్నటువంటి ప్రజానీకం ఏ విధమైన బతుకు తెరువులు ఉన్నాయి వాళ్ళ భవిష్యత్తు బాగు చేయాలని వీ కమ్ టు ది పవర్
విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంటే మేము ప్రభుత్వానికి వస్తే 1981లో అయింది. ఏది 1881లో అయింది. ఇప్పటి వరకు క్యాస్ట్ సెన్సస్ ఎవరు చేయలే. దానికి నేను ఎన్నో పర్యాయాలు ఓబీసీ ఎంపీస్ ప్రయత్నం చేసినా నరేంద్ర మోడీ పట్టించుకోలేదు. పేరుకు ఆయన బీసీ ప్రధానమంత్రి అని చెప్పాడు అమిత్ షా గారు, కానీ ఒక్క పని కూడా చేయలే. బీసీలకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా అది కూడా చేయలే. అదేవిధంగా జనాభా లెక్కలు దేయిరా బాబు అంటే రాజ్నాథ్ సింగ్ 2008లో ప్రామిస్ చేసిండు. ఇలా 2024 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆయన 10 సంవత్సరాలు ఉన్న బీసీల గురించి పట్టించుకోలేదు. కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్ అదాని అంబానీలకే లాభం చేశాడు. కాబట్టి అంతటితో ఆగలే. నెక్స్ట్ యాత్ర మణిపూర్ నుంచి మొదలుపెట్ట న్యాయ యాత్ర. అంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని న్యాయ యాత్ర, న్యాయ ద్వారా ప్రజలకు జరగాలని ఆలోచన చేశాడు. అందులో ఒక మాట కొత్తదేమన్నాడంటే కేవలం మేము క్యాస్ట్ వైజ్ సెన్ససే కాదు, కానీ జనాభా ప్రకారంగా ఎవరైతే అట్టడుగునున్నటువంటి బీసీ ఎత్తి మైనార్టీలు ఉన్నారో వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడానికి ఎక్స్రే అన్నాడు. ఎక్స్రే వాళ్ళు ఏ విధంగా ఉంటారని దాని ప్రకారంగానే 50% సీలింగ్ ఉంది మాది. కోర్టు చెప్పింది 50 దాటొద్దు. కానీ ఎవరైతే అగ్రకులాలకు 10% పెంచినప్పుడు ఎత్తిండా లేదా? కానీ రాహుల్ గాంధీ గారు కూడా అదే ఆలోచనలో ఏదైతే 50% సీలింగ్ను కూడా ఎత్తేసి వాళ్ళ రిజర్వేషన్ పెంచుతా, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ప్రమోషన్స్ పెడతా అని అన్నాడు. కాబట్టి ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు, గుజ్జ కృష్ణ కానీ మిగతా మిత్రులందరూ కూడా ఆర్ కృష్ణయ్య ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి అని ఇవాళ న్యాయ యాత్ర. ఇది ఆర్ కృష్ణ ఒక్కడే కాదు, అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలిరా బాబు, అప్పుడే మన స్ట్రెంత్ పెరుగుతుంది. అదేవిధంగా నేను మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చిన, రాహుల్ గాంధీ గారి ఆలోచనను గ్రామాలకు పోవాలి. అప్పుడే జనానికి తెలిసి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి హిస్టారికల్ నిర్ణయం ఎవరు చేయలే మా పని ఇప్పటిదాకా. మమ్మల్ని ఎలక్షన్లో వాడుకోవడం, ఓట్లు వేసుకోవడం, వాళ్ళు నాయకత్వం వహిస్తారు. కానీ ఇప్పుడు ఆయన ఈ ఆలోచనను కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు తీసుకొని ప్రతి మండల, ప్రతి జిల్లా స్థాయిలో కూడా తీసుకుపోవాలని, దీనికి మాకంటే ముందు ఆర్ కృష్ణయ్య ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. కాబట్టి యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నా. మీరు కొనసాగించండి. అన్ని రాజకీయ పార్టీని అప్పీల్ చేస్తున్నాయి. ఇవాళ చాలా సంఘాలు ఉన్నాయి. కేవలం స్టేట్మెంట్లు కాదు, రోడ్డు మీదకి రావాలిరా బాబు. రోడ్డు మీదకి మై వాయిస్ ఈజ్ దిస్, వీఆర్ ఇన్ హైయెస్ట్ స్ట్రెంత్ ఫర్ 54% ఉన్నాం. మెరిట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. మా దగ్గర కూడా దమ్మున్నదిరా బాబు. మా పిల్లలు కూడా చదువుకున్నారు. అందుగురించే ఐఐటి, ఐఐఎంలో సోనియా గాంధీ గారు సుప్రీంకోర్టు కొట్టేసినా మన్మోహన్ సింగ్ చెప్పి బిల్ పాస్ చేసింది. కాబట్టి అలా ఐఐటి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. అదేవిధంగా ఇంతకుముందు సోషల్ జస్టిస్ ఉండే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అడ్వాంటేజ్ ఎవరికి? ఎస్సీలకే. మమ్మల్ని ఎవడు అడగాడు. నేను ఎన్నో మీటింగ్లు అటెండ్, మా లెక్కనే లేదు. కనుక దాన్ని కూడా రాహుల్ గాంధీ గారు సెపరేట్ చేశారు. కాబట్టి ఇవాళ మన నిజస్వరూపం బయటపడ్డది. ప్రజలంతా ఏకం కావాలి, మెజార్టీ ఉన్నాం. ఇంతేకాదు, ఒకనాడు కాకోకుండా రాజకీయ చైతన్యం రావాలి. మనం అడుక్కునేది కాదురా బాబు, మనమే వడ్డిచ్చే రోజు రావాలనేదే నా ఉద్దేశం. ఏదైనా ఆర్ కృష్ణయ్య గారు న్యాయ యాత్ర ఇవాళ కులగణ మీద, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ పెంచుతున్న దీని ఆయన మొట్టమొదటి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు యాజ్ ఏ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు. వారి అసోసియేషన్ ఎంతమంది పిల్లలు జిల్లాలో ఉన్నారో వాళ్ళు కూడా జిల్లాల స్థాయిలో కూడా ఆర్ కృష్ణయ్య గారు చెప్పాలి. అదేవిధంగా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ కార్యక్రమం చేపడతా. అన్ని జిల్లాలు, అన్ని మండలాలు తిరిగి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా. ఆఖరిలో మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆర్ కృష్ణయ్యకు. ఈ హాజ్ టేకెన్ ఏ గుడ్ ప్రోగ్రామ్. ఐ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ టు ఆర్ కృష్ణయ్య. థ్యాంక్ యూ. ఈరోజు బీసీ భవన్ నుంచి గన్పార్ వరకు చేసే ఈ యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విహెచ్ గారు
హనుమంతరావు గారు సీనియర్ బీసీ లీడర్, అలానే మా మెంటర్ బీసీలందరికీ ఆశా జ్యోతి. 50 ఏళ్ళ ఆయన కష్టం. ఇప్పుడన్నా అందరు బీసీలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళ వాటాల గురించి వాళ్ళు కొట్లాడాలి. బీసీలు అనేవాళ్ళు బిచ్చపోలు ఏం కాదు. నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి పార్టీ 52% రిజర్వేషన్ బీసీలకు కేటాయించాలని చెప్పి మేము ఈ ఓబీసీ న్యాయయాత్ర చేస్తున్నాం. ఆల్రెడీ మొన్న ఒకసారి ప్రెస్ మీట్లు అందరూ హెచ్చరించినాం, డిమాండ్ చేసినాం. అయినా ఏం లేదు, అప్పుడే చెప్పినాం మేము ఒక న్యాయయాత్ర చేస్తామని చెప్పి. ఇది ఇట్లనే కొనసాగితే బీసీ జోడో అని చెప్పి విలేజ్ తిరుగుతాం, జిల్లాలు తిరుగుతాము. బీసీలు రోడ్ల మీదకి వస్తే మీ పరిస్థితి ఏమైతే చూపిస్తే మీ పార్టీలన్నీ ఖాళీ చేస్తాం. ఆర్ కృష్ణ నేతృత్వంలో అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగి మీ పార్టీలని ఖాళీ చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో కూర్చునేటట్టు చేస్తాం. మీరు అందరికీ రెస్ట్ తీసుకోరు, చాలా అయిపోయింది. మిమ్మల్ని అడుగుడు, మేము అందరు అడుగుడు, డిమాండ్ చేసుడు, రిక్వెస్ట్ చేసుడు అయిపోయింది. ఇప్పుడు మా వాటా మేము తీసుకోనికి మేము అందరం సిద్ధమైనాం. అందరు సిద్ధమేనా? సిద్ధమేనా? జై బీసీ. సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జాతీయ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు మన భరత్ కుమారి అధ్యక్షతన, మరి ముఖ్య అతిథులుగా మన బీసీల ముద్దుబిడ్డ మన మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో మరి ఈరోజు చలో బీసీ, హలో బీసీ, చలో ఢిల్లీ, హలో బీసీ, చలో గన్ పార్క్, హలో బీసీ, చలో పార్లమెంట్లో బీసీ బిల్లు అనే నినాదంతో ఇవాళ జనగణనలో కులగణన చేపట్టడం లేదు, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం లేదు, కేంద్రంలో ఆఖరికి 56% ఉన్నటువంటి బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ 56% ఉన్నటువంటి బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా వెనుకబడిపోవడానికి కారణం కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేకపోవడమే. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, గురుకులాలలో అక్కడి నుంచి వచ్చే ఫండ్ కానీ, అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో కానీ, అదేవిధంగా ఉద్యోగంలో కూడా 27% రిజర్వేషన్లు ఉన్నాయి. 27% కాదు, ఈబీసీలకైతే 10%, 4% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్లు పెడతారు. కానీ 56% ఉన్నటువంటి వాళ్ళకు 27% ఎట్లా సరిపోతుంది? అదేవిధంగా ఉద్యోగంలో 14%. ఎక్కడ చూసినా కానీ ఇలా అగ్రకులాలు 90% ఉన్నారు ఉద్యోగాలలో, కానీ బీసీలకు ఎక్కడ స్థానం కల్పించారు? అందుకనే 110 సార్లు పార్లమెంట్ల మీద దిగ్బంధం చేసినటువంటి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రేపు ప్రధానమంత్రులను 70 సార్లు కలిసి వినతిపత్రం ఇస్తే కూడా చల్లడం లేదు. అందుకనే జాతీయ యువజన సంఘం నాయకత్వంలో, భరత్ కుమార్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.